1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయసింగం గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం, ఈ లవ్, ప్రేమకి, ఈ రిలేషన్కి ఒకప్పుడు ఒక ఏజ్ ఉండేది. చెప్పేవాళ్ళు అమ్మాయికి ఈ వయసు, అబ్బాయికి ఈ వయసు వస్తే పెళ్లి చేయాలని చెప్పేసి అలా జంటలు అలా ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం తారుమారు అయిపోయింది. మీరు వినే ఉంటారు షుగర్ డాడీ షుగర్ మమ్మీ అని చెప్పేసి. చాలా ఉన్నాయి, చాలా యాప్స్ కూడా రావడం చూసాము. ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ అయితే బాగా ట్రోల్ అయిపోయింది. అంటే యువతరానికి మధ్య వయసున్న వాళ్ళకి అసలు ఏంటి సంబంధం? ఇప్పుడు అబ్బాయిలు, ఇంతకుముందు అమ్మాయిలు ఉండేవాళ్ళలాగా ఇప్పుడు అబ్బాయిలు అట్రాక్ట్ అవుతున్నారు ఆంటీలు. అంటే ఈ వీడియో చేయాలా చేయకూడదా అంటే మనం అవేర్నెస్ గా చేద్దామని నేను ఈ టాపిక్ తీసుకురావడం జరిగింది మేడం. ఎందుకంటే కొంతమందికి లగ్జరీ లైఫ్ కోసము, డబ్బుల కోసము, ఇన్స్టెంట్ మనీ కోసం కూడా ఇలా అట్రాక్ట్ అయిపోయి, మరి ఇది మళ్ళీ కట్ అయిపోతుందా అంటే రిలేషన్ కొంతమంది కట్ చేసుకోవట్లేదు. ఇది లాంగ్ లాంగ్ వెళ్తుంది బాగానే. ఎందుకు వీళ్ళకి ఈ మధ్య వయసు వాళ్ళకి యువతరానికి ఏంటి రిలేషన్ అంటే? సో మీరు ఈ టాపిక్ రేజ్ చేసినప్పుడు అసలు ఎలా ఉందంటే, మనము ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఇద్దరిని, ఒక ఆడ మగ చూసినప్పుడు ఒక అన్నా చెల్లో, ఒక కపులో ఇలా అనుకుంటాం మనం. ఇప్పుడు ఏంటంటే ఈ ఏజ్ డిఫరెన్స్ లో ఎక్కడా కూడా రిలేషన్షిప్ ఇది అనుకోవడానికి ఎలా ఉంటున్నారంటే, ఒక అమ్మ ఒక కొడుకులాగో, ఒక తండ్రి ఒక కూతురు లాగో ఉన్నటువంటి వయసు ఉన్నటువంటిది ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు. సో అసలు పోకడ్లు, సమాజం పోకడ్లు ఎలా వెళ్తున్నాయి అంటే, ఎవరేంటో మనం అనుకోవడానికి ఇంత కూడా ఆస్కారం లేకుండా పోతుంది. అంతకుముందు ఏమనేవాళ్ళు అంటే, ఒక ఆడ మగ కలిసి వెళ్తే ప్రతిదీ ఆ కోణంలోనే చూస్తారా, అన్నా చెల్లెళ్ళు ఉండరా, ఈ ఫ్రెండ్స్ ఉండరా అనేవాళ్ళు. అప్పట్లో మనం కూడా అలా అనేవాళ్ళు. ఇప్పుడు అసలు అంటుంటే ఎక్కడ కూడా ఆ నెగిటివ్ యాంగిలే ఓపెన్ అవుతుంది. మనం మంచిగా ఆలోచించి ఇది మీరా అంటే కాదు, వీఆర్ లివిన్ అనో లేకపోతే వీఆర్ కపుల్ అనో కూడా ధైర్యంగా చెప్పుకుంటున్నారు అన్నమాట. సో ఇది ఎందుకు జరుగుతోంది అంటే, సేమ్ ఏజ్ గ్రూప్లో చేసుకున్నప్పుడు, అఫ్కోర్స్ 1 or 2 years కానీ ఇట్లా అట్లా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళకి ఈగో ఇష్యూస్ క్లాష్ అవ్వటం రిలేషన్షిప్లో. ఇట్స్ వెరీ కామన్. ఇండివిజువలైజ్డ్గా వెళ్ళే విషయంలో నేను అదే ఏజ్లో అదే వేడితో ఆ విధమైనటువంటి జనరేషనల్ ఐడియాలజీలో ఉన్నవాళ్ళు ఆ డిఫరెన్సెస్ అనేవి ఎక్కువ గమనిస్తున్నారన్నమాట. ఇక్కడ నేను అన్నప్పుడు నన్ను ప్రేమగా చూసుకునేటువంటి విషయంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు అని మగవాళ్ళు చెప్తున్నారు. అలాగే ఆడవాళ్ళు కూడా ఎమోషనల్గా కనెక్షన్ విషయంలో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు అనే విధంగా కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు పాయింట్స్. ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? 20 years ప్లస్ తేడా ఉన్నటువంటి వాళ్ళు, 15 years ప్లస్ ఈ షుగర్ డాడీ షుగర్ మమ్మీ డేటింగ్ యాప్స్ అంటే అసలు వింటుంటే ఎంత పబ్లిక్ గా వెళ్ళిపోతుంది ఈ ఇష్యూ. అంత ఆనందకరమైనటువంటి విషయమా, అంత ఎంపవరింగ్ గా చూస్తున్నారు దాన్ని ఏంటో వాళ్ళు. ఇక్కడ ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే, అబ్బాయిలు కూడా మీరు చెప్పారు, అమ్మాయిలు పెద్దవాళ్ళని చేసుకోవటం అనేది అంతకుముందు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే హీరోయిన్స్ కానీ వాళ్ళు డైరెక్టర్స్ విషయంలో సెటిల్మెంట్ అయ్యే టైంలో వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ చూడట్లేదు. అంటే వాళ్ళు నన్ను మంచిగా చూసుకుంటారు, మనకి బాగుంటుంది, ఫర్దర్ ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది అని. అలాగే పెళ్ళిళ్ళ విషయంలో కూడా కొంత ఏజ్ గ్యాప్తో అమ్మాయిలు చిన్నవాళ్ళు, అబ్బాయిలు పెద్దవాళ్ళతో అది కూడా మనం చూసాం. ఇక్కడ అబ్బాయిలు చిన్నవాళ్ళు, అమ్మాయిలు పెద్దవాళ్ళు అంటే కొంతమంది సెలబ్రిటీస్ విషయంలో 2, 3 years, 5 years, 7 years అవి చూసాం. అది అవుట్ ఆఫ్ లవ్ వాళ్ళు చేసుకోవటం అనేది వాళ్ళ ట్రావెల్లో జరిగింది, అది వేరు. బట్ ఇక్కడ 10 years, 15 years, 20 years గ్యాప్లో వాళ్ళు ఆంటీ అంకుల్ అనేటువంటి ఆ విధంగా ఉన్నటువంటి రిలేషన్షిప్లో అబ్బాయిలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మదర్లీగా లాజిక్ అనేది వాళ్ళు చూడట్లేదు అని. వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరూ ప్యారలల్గా వెళ్తున్నటువంటి ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళు లాజిక్, అవుట్ ఆఫ్ ఎమోషన్ మిస్సింగ్ అండ్ లాజిక్. నువ్వెంత ఇదేంటి అదేంటి కారణాలు ఏంటి చూపించు, ప్రూఫ్ చేయి, ఇది చేయి అది చేయి, ఇలా గొంతెత్తి ఇద్దరూ అరుచుకోవటంలో ఎక్కడ నిలబడట్లేదు రిలేషన్షిప్ అనేది వాళ్ళు గమనించడం. ఏజ్ మెచ్యూరిటీ వచ్చాక ఆ ఆంటీ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఇమ్మెచ్యూర్డ్గా చూడటం, నాన్న బాబు అని లాలించటం, వీళ్ళు ఒక చోట కాంప్రమైజ్ అయినప్పుడు వీళ్ళకేం కావాలో విషయంలో వీళ్ళు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు ఇప్పించడం. అఫ్ కోర్స్ లేడీస్ అంటే శారీస్ కావాలి, నగలు కావాలి, లేకపోతే వాళ్ళ తరపు వాళ్ళకి ఏదన్నా కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమన్నా ఉన్నాయేమో ఆ ఫుల్ఫిల్లింగ్లో వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తే, వీళ్ళకేం కావాలి ఎమోషనల్గా ఎక్కడ వాళ్ళ లాజిక్కి అరిచి, అంటే ఎదురు తిరిగి అరవడాలు, ఈగోయిస్టిక్గా చూపించినటువంటిది ఉన్నంత వరకు వీళ్ళు ప్యారలల్గా రన్ అవుతున్నారు. అలాగే లేడీస్ అంకుల్స్ కావాలి అనేటువంటి, ఎందుకంటే వీళ్ళు అబ్యూజ్ చేసేస్తున్నారు. సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏంటంటే, ఒకవేళ కెరీర్లో కొంచెం ముందుకెళ్తే వీళ్ళకి జెలసీలు వచ్చేస్తున్నాయి జెంట్స్కి.
నాకంటే ముందుకెళ్ళిపోయావు, నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నావు. సరే, ఒకవేళ వీళ్ళు తక్కువ సంపాదిస్తున్నారు అనుకుందాం, అది కూడా వాళ్ళు భరించలేరు. వీళ్ళు తక్కువ సంపాదిస్తే వీళ్ళు వల్నరబుల్ స్టేట్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు, వాళ్ళు తక్కువ సంపాదిస్తే వాళ్ళని వల్నరబుల్ చేస్తారు, నీదెంత నువ్వు బతికెంత అన్నట్టు. సో ఎటువైపు చూసుకున్నా కానీ సేఫ్టీ కనిపించట్లా అమ్మాయికి. అదే గనక సెటిల్డ్గా మెంటల్లీ, సైకలాజికల్లీ, ఫైనాన్షియల్లీ సెటిల్డ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ ఒక ఫ్యామిలీ అయిపోయి అది విడాకులు అయ్యో లేకపోతే పక్కన ఏదో నడుస్తూనో హాయిగా ఉన్నాడు సెటిల్డ్గా అంటే, ఇక మనం వెళ్ళిపోయి హాయిగా కావాల్సినట్టుగా ఉండొచ్చు, మనల్ని క్వశ్చన్ చేయరు, నేనేం చేయాలనుకున్నా చేయొచ్చు, నన్ను చూసి జెలస్గా ఫీల్ అవ్వరు ఫస్ట్లీ, ఎవ్రీ టైం నాకు పొడిచే వాళ్ళు ఉండరు కదా. ఈ విధంగా చూసుకుంటున్నాను. మీరు అన్న దాంట్లో లాంగ్ టర్మ్లో రిలేషన్ వెళ్తోంది అంటే అది నీడ్ బేస్డ్గా వెళ్తుంది. ఇట్స్ నాట్ వదిలి ఉండలేకపోతున్నారు. ఒక కేసులో కూడా జరిగింది ఈ విషయం. అవునవును, వదిలిపెట్టి అటు వాళ్ళు ఇటు వాళ్ళు వచ్చి మాట్లాడించినప్పుడు లేదు మేము ఆమెతోటే ఉంటాను అవును. ఒక కేసులో పెద్దావిడ యొక్క భర్త వచ్చి కేసు కూడా వేస్తే ఇద్దరు కూడా మాది విడదీయలేని పవిత్ర బంధం అన్నారంట, నమస్కారం పెట్టారు. ఇవాళ దాంట్లో నువ్వు విడదీయలేను అన్నప్పుడు ఎవరు ప్యాచ్ చేస్తారు కదా. అది లాంగ్ కూడా ఎలా ఎందుకు వెళ్తుంది రిలేషన్ అంటే ఎమోషనల్ కనెక్ట్ అక్కడ, అంతే. ఎమోషనల్ కనెక్టే, కానీ అది యాప్ట్ కూడా కాదు. మనం కొన్ని విధానాలే చూస్తున్నాం, కొన్ని ఉదాహరణలే చూస్తున్నాం, కానీ అందులో కూడా మళ్ళీ కొట్టుకొని అబ్యూజివ్ గా తయారైనటువంటివి కూడా ఉన్నాయి. అవి కూడా మళ్ళీ అది కమిట్మెంట్ కూడా కాదు కదండి. ఇట్స్ నాట్ మ్యారేజ్, కంప్లీట్లీ కమిట్మెంట్ కాదు కాబట్టి ఉంటున్నారు. అక్కడ మనం కొన్ని చూస్తున్నాం. ఇదేంటంటే అవుట్ ఆఫ్ ఎమోషన్ బాగా కనెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ అనదర్ రోల్ ఇక్కడ కనెక్ట్ అయిపోతారు. ఒక మదరు, ఒక అత్తో, ఎవరో బాగా చిన్నప్పటి చూసినటువంటి ఒక రోల్ని వాళ్ళు రెప్లికా చేసుకుంటారు తన్ని. అందుకని అది సైకలాజికల్లీ వాళ్ళు డిటాచ్ అవ్వలేకపోతారు. అది కూడా ఒక వీక్నెస్ అన్నమాట. మళ్ళీ అందులో అన్ని మంచి పాయింట్లే ఉండవు, వీళ్ళు యూజ్ చేసుకుంటున్నది కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ వాళ్ళు కనెక్షన్ తీసుకోలేకపోవటానికి రెప్లికా చేసుకోవటం, ఆ పర్సనాలిటీని ఈ పర్సనాలిటీలో చూస్తారన్నమాట. చూసి ఇక్కడ వాళ్ళు అడిక్టెడ్గా తయారయ్యారు. ఐ కెన్ యూజ్ ద వర్డ్ ఎడిక్షన్ వల్ల వాళ్ళు అలాగ బైండ్ అయి ఉన్నారు తప్పితే పవిత్ర బంధాలు అలాంటివి ఏమి లేవు అక్కడ. తర్వాత అవి కూడా మనం చూసుకుంటుంటే అవి వల్నరబుల్గా అండ్ అబ్యూజివ్గా తయారైపోయి క్రిమినల్ యాక్టివిటీస్గా వెళ్ళినటువంటి అవి బయటికి రావట్లేదు. ఎందుకంటే చిన్న ఏజ్ కాదు కాబట్టి వాళ్ళు నువ్వు నోరు మూసుకో నేను నోరు మూసుకుంటా అని వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉంటున్నాయి అన్నమాట. ఎందుకంటే మనం గట్టిగా చెప్పడానికి ఉండదు కాబట్టి, ఇద్దరు చేసేది ఇల్లీగల్ యాక్టివిటీసే కాబట్టి ఇద్దరు నోరు మూసుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. కొన్ని మనం సోషల్గా వింటున్నాం అనమాట ఇలాంటివి. అది థ్యాంక్ యూ.